అయితే మనం గన్ ఫౌండరీలో ఇప్పుడు 46 ఇయర్స్ నుంచి చేస్తున్నాం బాబాయ్. ఇది ఇప్పుడు మీ పాత ఫొటోస్ చూస్తే కూడా మీరు ఒక 25 ఇయర్స్ బ్యాక్ 30 ఫీట్స్ విగ్రహాన్ని పెట్టారు. మనం కూడా 40 ఫీట్ విగ్రహాలు పెడుతున్నాం, 45 ఫీట్ విగ్రహాలు పెడుతున్నాం, కొత్త కాన్సెప్ట్స్ ఇస్తున్నాం. మనం ఎందుకు ఇండియాలో ముంబై లాగా హైదరాబాద్ అని ఎందుకు ఫేమస్ అవుతలేం మనం? ఇప్పుడు మనకు యాక్చువల్లీ హైదరాబాద్లో వినాయకుని యొక్క క్రేజీ ఎంత ఉంటుంది అంటే ముంబై కంటే ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ సపరేట్ అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకి కొంచెం ఒంకరి ధోరణులు ఉన్నాయి ఆలోచనలో. అంటే నువ్వు ఫ్లైఓవర్స్ చేసినావు, సిటీలో ఫుడ్ ఫ్లైఓవర్స్ చేసినావు, కార్ ఫ్లైఓవర్స్ చేసినావు, తర్వాత మెట్రో వచ్చింది. ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తుల యొక్క మనోభావం, ఆలోచన కూడా నువ్వు గుర్తించాలి కదా. అంటే వీరు గణేష్ చవితికి విగ్రహాలు, గణేష్ చవితే కాదు ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఆ విగ్రహాలు పెట్టినప్పుడు ఈ మెట్రో వల్ల ఏమి ఇబ్బంది అవుతుంది వీళ్ళకు? నువ్వు హైట్ అనేది మెట్రోలో ఇటువంటి బ్రిడ్జ్లు వేసేసి మెట్రో అవతల ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఒక మంచి చూడ్డానికి కనిపించే ఒక మంచి విగ్రహాన్ని పెట్టలేని పరిస్థితికి ఈరోజు భక్తుడు ఏర్పడ్డాడు. ఆ విగ్రహం మొత్తం రెడీ అవుతుంది ఒక ప్లేస్లో, అంటే కళాకారుడు ఒక ప్రాంతంలో రెడీ చేస్తాడు. అతను దాన్ని తీసుకొని ఆగమన్ అనేది చేసే ప్రోగ్రాము ఏదైతే ఉందో ఎన్నో విషయాలతో వాళ్ళు తీసుకొని వస్తారు ఉత్సవంగా. అంటే అవి కూడా భక్తులకు కానీ చూసే వాళ్ళకి కానీ మొత్తం టోటల్ ఇండియాలో కానీ అవి ఒక పెద్ద మైలేజ్. అది ఆ గణేష్ విషయంలో ఒక మంచి చర్చ అది. సో ఇప్పుడు ఆ చర్చ అనేది లేకుండా ప్రభుత్వం తొక్కేస్తుంది ఆ విషయాన్ని. మరి ఇప్పుడు అందుకనే ఇప్పుడు బాంబే చర్చ ఎక్కువ వస్తుంది, కానీ హైదరాబాద్ చర్చ ఇంత మాల్ మసాలా ఉన్న కూడా, ఇంత కష్టం ఉన్నా భక్తులు ఇంత కష్టపడి డబ్బు ఉన్న ఓన్ డబ్బును, అంటే ఎట్లా అంటే ఇంట్లో పాకెట్ మనీ ఇచ్చిన పైసలతోని పిల్లలు పైసలు వేసుకొని విఘ్నేశ్వరుని పెడతారు. అంత క్రేజ్ ఉంటుంది మన దగ్గర. అది వేరే ప్రాంతంలో ఉండదు అట్లా.